హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఉదయాన్నే మార్నింగే చూడండి మా ఇంట్లో ఒక దయ్యం వచ్చి కూర్చుంది. సో ఏంటో తెలుసా? ఒక్క నిమిషం ఆగండి, లైట్ వేసి చూపిస్తాను. చీకట్లో ఎవ్వరికీ తెలియకుండా ఎట్లా కూర్చొని మొబైల్ చూస్తున్నాడు చూడండి. సో మార్నింగే లేచాడు, అందరు పడుకొని ఉన్నారు. సైలెంట్గా ఫోన్ సైలెంట్లో పెట్టుకొని వీడు ఏం చేస్తున్నాడు చూడండి, బొమ్మలు చూస్తున్నాడు. సో కార్టూన్ పిచ్చి, ఫోన్ పిచ్చి, నైట్ వద్దని చెప్పామని చెప్పేసి సో వీడు ఏం చేస్తున్నాడు, మార్నింగే లేచి కోపంతో అలిగి, నా ఫింగర్ ప్రింట్ కదా, నేను పడుకొని ఉంటానా, నా ఫింగర్ ప్రింట్ అట్లా పెట్టేస్తాడు, తీసేసుకొని చూస్తూ ఉంటాడు అనమాట. సో పిల్లలు చూడండి ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోతారో. సో అట్లా అనమాట మార్నింగ్ ఈరోజు కామెడీగా స్టార్ట్ అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మార్నింగ్ ఇట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంకా పాలు అయితే ఇచ్చేసానండి. సో మార్నింగ్ వీళ్ళు ఉన్నారనుకోండి, మా పిల్లలు కూడా పాలు తాగడం స్టార్ట్ చేస్తారు. లేరనుకోండి ఇంకా వాడు అస్సలు తాగమన్నా కూడా తాగరనమాట మా పిల్లలు. సో వాళ్ళకి పాలు అంత పెద్దగా ఇష్టం ఉండదండి. ఫస్ట్ నుంచి అయినా సరే అలవాటు చేసున్నాను, బట్ వాళ్ళు ఎందుకో తాగరనమాట. అందుకే ఇంకా వీళ్ళు ఎవరైనా అంటే వీళ్ళకి ఎవరైనా కంపెనీ ఉంటే, లైక్ నేను కాఫీ కంపెనీ ఉంటే ఎలా తాగుతానో అలాగా వీళ్ళు కూడా. సో నేను మొన్న గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది కొన్ని అలాగే బయట పెట్టేస్తున్నాను. సో తీరిక లేక అట్లా పెట్టేస్తున్నాను. ఇంకా సండే ఒక రోజు వస్తుంటుంది కదా మన లైఫ్లో, వీక్లో ఒకసారైనా సండే వస్తుంటుంది. ఆ సండే రోజు ఇలాంటి పనులన్నీ భర్తీ చేస్తుంటాను అనమాట. సో ఇదైతే క్లీన్ చేశాను. మిర్రర్ మొత్తము అంటే హడావిడిలో మనము మిర్రర్ అట్లా ఎట్లా అంటే అట్లా పట్టేసుకుంటాం కదా. సో అవన్నీ ఇంకా సోప్ వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మసాలాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నానో అవన్నీ దీంట్లో వేసేస్తున్నాను అనమాట. సో అంటే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడప్పుడు మనం ఏమైనా అంటే నాన్ వెజ్ రెసిపీస్ అట్లా చేసినప్పుడు పనికొస్తాయి అనమాట. అయిపోయినప్పుడే గుర్తొస్తాయండి నాకు, ఇవన్నీ తీసి పెట్టుకుంటాను. ఇవన్నీ అయిపోయాయి. మొన్న రీసెంట్గా గరం మసాలా షేర్ చేయాలి కదా అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఇంకా నెక్స్ట్ ఒక 2 టైమ్స్కి అయితే పనికొస్తాయి అనమాట. సో ఫైనలీ జాపత్రి, స్టార్ పువ్వు, నల్ల ఇలాచి, చెక్క, లవంగ, రాతి పువ్వు, మిరియాలు, గ్రీన్ ఇలాచి అండ్ మరాఠీ మగ్గ, జాజికాయ, ఇవన్నీ దీంట్లోనే ఒక్క దాంట్లోనే స్టోర్ చేసి పెడతా. సో దట్ నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. మసాలాలన్నీ ఒక చోట ఉంటే మనకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, అక్కడక్కడ వెతుక్కోకుండా ఓ చోట దొరుకుతాయని చెప్పేసి. సో అంటే పోపు దినుసులన్నీ ఒక దాంట్లో అండ్ గరం మసాలాలన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు తలకి హెన్న పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో అందుకే నేను కూడా వీడియోలో కనిపించలేదన్నమాట. సో మార్నింగ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఎగ్ టమాటా వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు అయితే కొంచెం రేట్ తక్కువగానే ఉన్నాయి కదా. సో టమాటాలు నేను టమాటా చట్నీ అయితే పెడదామని అనుకుంటున్నానండి. కొంచెం వీలు చూసుకొని ఇంట్లో, అంటే మనం ఏదైనా పచ్చళ్ళు పెడితే ఇంట్లో కొంచెం నీట్గా ఉండాలి కదా. ఐ మీన్ ఎలాంటి డేస్ ఉంటాయి కదా మనకి మంత్లో, అలాంటివి ఏం లేకుండా చూసుకొని ఉసిరికాయ పచ్చడి. ఈ ఉసిరికాయ పచ్చడి అసలు ఈ ఇయర్ నేను పెట్టలేదండి. సో లాస్ట్ టైం అయితే ఉసిరికాయలు స్టార్ట్ అయినప్పుడే పెట్టేస్తున్నాను, కానీ ఈసారి ఎందుకో పెట్టలేదు. ఇక్కడైతే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. టమాటా కర్రీ కొంచెం పిల్లలకి తీసేసా. అంటే నా కోడలు మా పాప తిందనమాట, వాళ్ళు నాన్ వెజ్ రెసిపీస్ అస్సలు తినరు. సో వాళ్ళ కోసం కొంచెం టమాటా కర్రీ పక్కా తీసేసి ఇంకా దీంట్లో అయితే ఎగ్స్ యాడ్ చేసేసా. సో మేము 4 మెంబర్స్ తింటాము, అంటే నేను, నా అల్లుడు, కొడుకు, మా వారు తినేస్తాం అనమాట. సో ఇంకా పిల్లలు ఇద్దరు తినరు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ కర్రీ తీసేసి, జొన్న రొట్ట అసలు పిల్లలు తినరండి. బాబు అయితే తింటాడు కానీ పాప అయితే అస్సలు ముట్టదు. హాఫ్ తీసుకుంటే హాఫ్లో హాఫ్ అట్లా తినేస్తుంది అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇదే ఖచ్చితంగా తినాలని చెప్పేసి రోజు ఇడ్లీ, దోశ అవే కాకుండా అప్పుడప్పుడు జొన్న రొట్టె కూడా, నాకు అట్లా అలవాటు లేకేనండి నేను ఇట్లా చేయడానికి కూడా విసుకొచ్చేస్తుంది అనమాట నాకు. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కటి మనకి హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తున్న కొద్దీ మనం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండాలి. అండ్ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం అలవాటు పడిపోతారనమాట. రేపటి రోజు
ప్రతిరోజు జొన్న రొట్టె అంటే విసుక్కోకుండా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. లేదంటే నాలాగా విసుక్కుంటూ, లేదంటే అప్పుడప్పుడు బయట తెచ్చుకుంటూ. నేను చాలా తక్కువ అండి జొన్న రొట్టె అవి ప్రిపేర్ చేయడము. ఎందుకంటే నాకు అలవాటు లేదు. నాకు ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా కానీ అంటారనమాట మా వారు. సో డైలీ ఒక జొన్న రొట్టెన తింటే హెల్త్కి మంచిదని చెప్పేసి. బట్ ఇది ఎందుకో అంటే చపాతీ కంటే ఇది ఈజీనే, బట్ ఎందుకో కొంచెం రిస్కీగా ఫీల్ అవుతుంటా అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సో జొన్నపిండిలో కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 5 minutes పెట్టేసి తర్వాత ఇట్లా మెత్తగా కలిపేస్తే సాఫ్ట్గా వస్తాయంట రొట్టెలు. సో అది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అండ్ ఇంటి పక్కన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు వేడి నీళ్ళతో జొన్న రొట్టె స్టార్ట్. కానీ డైలీ కాకపోయినా డే బై డే అయినా జొన్న రొట్టె చేయాలనుకుంటున్నా. అదండి, నేను ఇంట్లో జొన్న రొట్టె కొడితే అంత సౌండ్ వస్తుందన్నమాట. దట్టు చేతులైతే బాగా నొప్పి పెట్టేస్తాయి. ఎందుకంటే జొన్న రొట్టె బాగా గట్టిగా ప్రెస్ అంటే కొట్టాలి కదా, అప్పుడైతేనే జొన్న రొట్టె వస్తుంది. సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నా. సో ఇట్లా మనకి టైం ఉన్నప్పుడే కదా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు నేను బాదాము అండ్ మెంతులు, అంటే మార్నింగ్ కొంచెం మెంతులు అయితే తింటున్నాను కొంచెం మంచిదని చెప్పేసి. ఒక 2 బాదాము, కొన్ని మెంతు వాటర్ పడేయకుండా వీలైతే తాగండి. లేకపోతే అంటే ఫ్రెష్ వాటరే. సో మళ్ళీ ఇంకా వేరే వాటర్ కాదు, ఫ్రెష్ వాటరే అవి. సో అవి కొన్ని కావాలంటే మీరు తాగొచ్చు, లేకపోతే నేను ఇట్లా మిక్సీ పట్టేస్తాను. నేను తాగట్లేదులేండి. సో మిక్సీ పట్టేస్తున్నా, మిక్సీ పట్టే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెంతి పొడి, బాదాము, కొంచెం ఆయిల్ డ్రాప్ వేసున్నా. మరి మెంతులు హెయిర్ డ్రై అయిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. అది లేకపోతే ఆమ్దమన్నా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో అవి వేసేసుకొని ఎల్లో వేయకుండా వైట్ వేస్తున్నాను అనమాట. ఎల్లో వేస్తే ఎల్లో మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, అది మరీ నీచు కంపు కొట్టేస్తుంది. అందుకే ఇంకా ఎల్లో తీసేసి వైట్ది ఒక్కటి వేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, కొంచెం ఆమ్దం కానీ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె ఏదైనా సరే అది వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని తలకు పెట్టేసుకోవడమే. దీంట్లో మందారం ఆకు కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను వేయలేదు ఎందుకంటే ఇవి రెండే సరిపోతాయని చెప్పేసి. సో ప్రస్తుతానికి దాదాపు ఒక 6 months అయిపోయిందిలేండి నేను హెయిర్కి ఏం ప్యాక్ పెట్టక. ఈరోజు ఏం క్లీనింగ్ ఏం లేదు. అండ్ వీడియో ఆల్సో రెడీగా ఉంది, ఎడిట్ చేయడం ఒక్కటే కాబట్టి ఏం పెద్దగా పని లేదు. సో నైట్ కూడా త్వరగా పడుకున్నాను కాబట్టి 5 o'clock మెలకు వచ్చేసింది అనమాట. నాకు పెద్దగా ఏం నిద్ర పట్టలేదు. త్వరగా పడుకుంటే త్వరగా లేస్తాను, ఇంకెట్లా త్వరగా లేసాను, ఇంకే పని ఏం లేదని చెప్పేసి ఇట్లా ప్యాక్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ప్యాక్ పెట్టేసుకుంటున్నా. బట్ నేను మొన్న చెప్పాను కదా ఒక హెయిర్ స్ప్రే తెప్పించుకున్నాను అని చెప్పేసి, ఆ స్ప్రే వాడినప్పటి నుంచి అంటే 50% వరకు హెయిర్ కంట్రోల్ అయితే అయింది, మిగతా అంతా బాగానే ఉందండి. సో ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ నాకు వీలైనంత వరకు ఫ్రంట్లో పెట్టేసుకుంటా. నాకు రాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటా అనమాట. హెల్పింగ్ హ్యాండ్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇది నీట్గా మనకి స్కాల్ఫ్కి అంటేలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి మంచిగా ఏమంటారు హెయిర్ ఫాల్ కాదు, అండ్ డాండ్రఫ్ ఉన్నా పోతుంది. మెంతి పొడి చాలా మంచిదండి. అండ్ ఇప్పటి నుంచి కాదు కదా, నా చిన్నప్పటి నుంచి ఇవి అమ్మ పెడుతూ ఉండేవారు. అంటే నాకు డాండ్రఫ్ ఏం లేదు కానీ హెయిర్కి మంచిది కదా పిల్లలకి. అంటే అప్పుడు అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పిల్లలందరికీ అట్లే కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు. కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా, సో ఎప్పుడైనా మేము ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కలిపి అందరికీ ఇట్లా కూర్చోబెట్టి, బయట ఊరికి వెళ్తాం మేము సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు కజిన్ సిస్టర్స్కి అందరికీ ఇలా కూర్చోబెట్టి తలకి ఇలాంటి హెన్నాస్ అవన్నీ ఏదో టోపీ పెట్టినట్లుగా ఉంది కదా. మెంతి పొడి, బాదాము హెయిర్ ఫాల్ కాకుండా కొంచెం అది నేను స్ప్రే అయితే వాడుతున్నాను కదా, ఆ స్ప్రే బాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ అది స్ప్రే మనం తలస్నానం చేస్తాం కదా, తలస్నానం చేసినాక ఏదో గుండు కొట్టించుకున్న ఫీలింగ్ అది నాకైతే. సో అది స్ప్రే ఏమవుతుందంటే, మనం తలస్నానం చేసినాక తడి తల ఉంటుంది కదా, పచ్చిగా ఉన్నప్పుడు ఆ స్ప్రే చేసేస్తే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందండి ఖచ్చితంగా. నాకైతే పర్వాలేదు, అంటే మరీ అంత ఎక్కువ కాకుండా. లేదంటే వాష్రూమ్లో మొత్తము హెయిర్ మొత్తం ఇట్లా తిరుగుతుండే. ఈవెన్ నాకు స్నానం చేస్తే కాలు పట్టీలు ఉంటాయి కదా, పట్టీలకు కూడా చుట్టుకొని ఉంటుండే అనమాట మొత్తం ఎంటుకలు. సో ఇప్పుడు పర్వాలేదు, అంత కాకుండా ఒక 50% అయితే కంట్రోల్ అయింది. అందుకే ఈరోజు వీక్ ఆఫ్ చాలా రోజులు అయిపోయిందండి నేను తలకి ఏం పెట్టుకోక. సో అందుకే ఈరోజు తలకి పెట్టుకున్నాను అనమాట. సో
మెంతి పొడి ఎక్కడ కనిపించట్లేదు చూడండి, ఎంత సాఫ్ట్గా అది పేస్ట్ చేస్తేనే బాగా అంటే హెయిర్కి బాగా పడుతుంది అనమాట. బాదాము హెయిర్ కొంచెం ఏమంటారు గట్టి పడుతుంది అనమాట, అందుకే హెయిర్ కూడా కొంచెం మంచిగా వస్తుంది అండ్ సిల్కీగా వస్తుంది. మెంతులు మనకి హెయిర్ ఫాల్ కాకుండా చేస్తుంది అన్నమాట. సో మెంతి పొడి ఎక్కడ కనిపించట్లేదు చూడండి, ఎంత సాఫ్ట్గా అంటే మెత్తగా పడితేనే కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా. సో మెంతి పొడి ఎక్కడ కనిపించదు, ఎందుకంటే దానికి కొంచెం మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పడితే బాగా వస్తుంది. అండ్ మనకి హెడ్ బాత్ చేసినా కూడా ఎక్కడ కనిపించదు, మొత్తం మనము హెడ్ బాత్ చేసేసి ఇట్లా విదిలిచ్చేస్తాం కదా, అప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం సిల్కీగా వస్తుంది. నా హెయిర్ బై బర్త్ నుంచి సిల్కీనేనండి. సో దీనికి మళ్ళీ మనం సపరేట్గా ఏమి ఆయిల్స్ కానీ ఏమన్నా క్రీమ్స్ అట్లా పట్టించాల్సిన అవసరం లేదు నాకైతే. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడే హెడ్ బాత్ చేసుకున్నా అండ్ ఇంకా తడిగానే ఉందన్నమాట తల. సో కొంచెం లైట్గా ఎండ వస్తుంది, కొంచెంసేపు ఎండకు కూర్చుంటే మొత్తం అంటే ఇది మాడు, మనకి ఇక్కడ మాడు ఉంటుంది కదా, అది పచ్చిగా ఉండకూడదండి. ఇప్పుడు చలికాలము పచ్చిగా ఉందనుకోండి మొత్తం జలుబు చేసేస్తుంది, తల పట్టేస్తుంది. ఇదంతా పెద్ద ఈ తలకి ఇది పెట్టుకున్నప్పుడు పెద్ద టాస్క్ అనమాట. ఎండ ఉంటేనే పెట్టుకోవాలి, లేకపోతే అసలు పెట్టుకోకూడదు. సో ప్రస్తుతానికి ఇవంతా ఆరిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ హెయిర్ ప్యాక్ కూడా మీకు నచ్చిందా లేదా, ఇంకా హెయిర్ ప్యాక్స్ నా దగ్గర అంటే న్యాచురల్గా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాం కదా, అవి బోల్డ్ అన్నీ అయితే ఉన్నాయి. మీకు ఇంకా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నేను అప్లై చేసుకుంటూ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్